అతడు జ్ఞానంలో ప్రగతిని సాధించడం వలన తన నోటి విద్యార్థులకు సంపూర్ణ జ్ఞానాన్ని అందించగలిగాడు. ప్రహ్లాద్ మహారాజు బోధనలు కొందరికి రుచింపకపోవచ్చును. ఎవరైనాను ఒక వివాహితుడు కృష్ణ భక్తిని స్వీకరించండి అనే బోధనను విననప్పుడు ఈ విధంగా ఆలోచించవచ్చును: నేను నా భార్యను ఎలా వదులుకోగలను? మేము చక్కగా కలిసి ప్రేమగా మాట్లాడుకుంటాం, ఒకే దగ్గర కలిసి కూర్చుని ఆనందిస్తాం. అలాంటప్పుడు నేను తనను ఎలా వదులుకోగలను? కుటుంబం ఆకర్షణ అంత దృఢమైనది. నేను 72 సంవత్సరాల వృద్ధుడిని. గత 14 సంవత్సరాల నుండి కుటుంబానికి దూరంగా ఉన్నాను. అయినా అప్పుడప్పుడు నా భార్యాపిల్లలు గుర్తుకొస్తూ ఉంటారు. ఇది చాలా సహజమైనది. దీని అర్థం నేను వారి వద్దకు తిరిగి వెళ్ళాలని కాదు. ఇది జ్ఞానం. ఎప్పుడైతే మనసు ఇంద్రియాల వైపునకు లాగుతుందో వెంటనే అర్థం చేసుకోవాలది మాయ అని. వైదిక సంస్కృతి ప్రకారం ప్రతి ఒక్కరూ 50 సంవత్సరాల తర్వాత కుటుంబ జీవితాన్ని బలవంతంగానైనా విడిచివేయాలి. ఇతర మార్గం లేదు. జీవితపు మొదటి 25 సంవత్సరాలు విద్యార్థి జీవితం. ఎవరైనాను 5 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు కృష్ణ చైతన్యంలో చక్కగా శిక్షణను పొంది విద్యను అభ్యసించడం అంటే కృష్ణ చైతన్యమే, మరొకటి కాదు. అప్పుడే జీవితం ఇహ పరలోకంలో ఆనందము మరియు పరిపూర్ణమవుతుంది. కృష్ణ చైతన్య విజ్ఞానం అంటే భౌతిక చైతన్యాన్ని విడుచుటకు శిక్షణను పొందడే. ఇదే పరిపూర్ణమైన కృష్ణ చైతన్య సంఘం జ్ఞానము. ఒకవేళ విద్యార్థి ఈ కృష్ణ చైతన్య జ్ఞానసారాన్ని గ్రహించలేకపోయినచో అతడు ఒక మంచి స్త్రీని వివాహం చేసుకుని శాంతియుతంగా గృహస్థ జీవితాన్ని గడపవచ్చును. అతడు కృష్ణ చైతన్యానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానంలో శిక్షణను పొందిన కారణంగా అతడు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకున్నాడు. గృహస్థ ఆశ్రమంలో కూడా ఎవరైతే సామాన్య జీవనం ఉన్నత ఆశయాలతో జీవిస్తారో వారు భక్తి మార్గంలో పురోగమించగలరు. అనగా కుటుంబం జీవితం ఖండింపబడలేదు. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక స్వరూపమును మరిచి భౌతిక వ్యవహారాలందు చిక్కుకుంటారో వారు నష్టపోతారు. వారి జీవిత లక్ష్యం మరుగున పడుతుంది. నేను కోరికలను అదుపు చేసుకోలేనని అనుకుంటాడు. అతడు వివాహమును చేసుకోవచ్చు, అట్లా అనుభూతించబడినది, కానీ అవివాహిత సంబంధాలను పెట్టుకోకూడదు. పురుషుడు స్త్రీని కోరుకునను వివాహం చేసుకుని కృష్ణ చైతన్యంలో ఆధ్యాత్మిక జీవనాన్ని కొనసాగించండి. బాల్యం నుండి కృష్ణ చైతన్య మార్గంలో శిక్షణను పొందినవాడు సహజంగానే భౌతిక జీవితం పట్ల ఆసక్తిని పెంచుకోడు. 50 సంవత్సరాల వయసు రాగానే గృహస్థ జీవనాన్ని విడిచిను అతడు ఎట్లా వదులుకోవడం ప్రారంభిస్తాడు. భార్యాభర్తలు ఇరువురు ఇల్లు విడిచి తీర్థయాత్రలను చేస్తారు. 25 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు సంసారిక జీవనంలో ఉన్నట్లయితే పిల్లలు పెద్దవారై చేతికి అంది వస్తారు కనుక సంసార బాధ్యతలను వారికి అప్పగించి భార్యతో కలిసి సంసార బంధనాలను పూర్తిగా మరిచిపోవడానికి అతడు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. భర్త బంధాల నుండి పూర్తిగా విముక్తుడైనప్పుడు అతడు భార్యను ఇంటికి పంపి ఒంటరిగా గడపడం ప్రారంభిస్తాడు. ఇది వైదిక పద్ధతి. మనకు మనమే ఒక పద్ధతి ప్రకారం క్రమంగా ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించడానికి అవకాశాన్ని కల్పించుకోవాలి. అలా కాకుండా మనం కనుక భౌతిక చైతన్యంలోనే రోజులను గడిపినట్లయితే మనం కృష్ణ చైతన్యంలో పరిపూర్ణలం కాలేము. అంతేకాకుండా ఈ మానవ జీవితంలో లభించిన గొప్ప అవకాశాన్ని కూడా చేజార్చుకుంటాము. ఆనందకరమైన జీవితం అంటే ప్రేమించే భార్య మరియు ప్రేమించే సంతానమని అందరూ అనుకుంటారు. ఆనందకరమైన జీవితం అంటే ప్రేమించే భార్య మరియు ప్రేమించే సంతానమని అందరూ అనుకుంటారు. ఆ విధంగా జీవితాన్ని అనుభవిస్తాం, కానీ మనకు తెలియదు ఈ ఆనందం నిజమైనది కాదని, కేవలం భ్రమతో కూడుకున్నదని. ఎప్పుడైనాను ఒకసారిగా కనురెప్పపాటు కాలంలో ఈ ఆనందం విడవలసి రావచ్చును. మరణం అనేది మన చేతుల్లో లేదు. భగవద్గీత వలన మనకు తెలిసినది ఏమిటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణించేంత వరకు కూడా తన భార్య పట్ల అధికంగా మమకారాన్ని కలిగి ఉంటే దానికి ఫలితంగా అతడు వచ్చే జన్మలో స్త్రీ శరీరాన్ని పొందుతాడు. అలాగే భర్త పట్ల అధికంగా మమకారాన్ని కలిగిన స్త్రీకి వచ్చే జన్మలో పురుష శరీరం లభిస్తుంది. మీకు కుటుంబం జీవితం లేకున్నను మీ అనుబంధాన్ని పిల్లిపైనచో కుక్కపైనచో పెట్టినట్లయితే మీరు మరుసటి జన్మలో
కుక్కగానో పిల్లిగానో పుట్టవలసి వస్తుంది. ఇదే కర్మ సిద్ధాంతం లేదా ప్రకృతి నియమం. ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యాన్ని వెంటనే ప్రారంభించాలనేదే ఈ అధ్యాయం యొక్క సారాంశం. ఎవరైనాను ఈ జీవితాన్ని పూర్తిగా అనుభవించి వృద్ధులైన తర్వాత చేసేది ఏమీ ఉండదు. కనుక కృష్ణ చైతన్య సంఘానికి వెళ్ళి ఏమైనా మంచి మాటలను వింటూను అనుభవింపవచ్చును. తప్పకుండా ఆ సమయంలో కూడా కృష్ణ చైతన్యాన్ని అలమర్చుకోవచ్చును. కానీ వృద్ధులయ్యే వరకు జీవిస్తారని ఖచ్చితమైన హామీ ఎక్కడుంది? మరణం ఎప్పుడైనా సంభవించవచ్చును. కనుక ఆధ్యాత్మిక జీవితాన్ని వాయిదా వేయడం చాలా ప్రమాదకరమైంది. కాబట్టి ఎవరైనాను ఇప్పుడే కృష్ణ చైతన్యాన్ని అమర్చుకుని భక్తిలో ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించాలి. అదే మా ఈ సంఘం యొక్క ప్రధాన ఆశయం. ప్రతి ఒక్కరికి ఏ వయసు నందనైనను కృష్ణ చైతన్యాన్ని ప్రారంభించే అవకాశాన్ని కల్పించడమే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్ర జపం ద్వారా ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించడం ఎంతో సులభం. దీని ద్వారా ఫలితం వెంటనే లభిస్తుంది. కాబట్టి శూద్రులారా, సహృదయంతో మా ఉపన్యాసాలకు వస్తున్న వారికి లేక మా గ్రంథములను చదువుతున్న వారికి మా విన్నపమేమనగా, మీరు మీ విశ్రాంతి సమయంలో మా సాహిత్యాన్ని చదువుతూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. మీరు తప్పక ఈ మార్గం గొప్ప ఆనందంతో కూడుకున్నదని, శక్తివంతమైనదని తెలుసుకుంటారు. నేను శ్రీకృష్ణుణ్ణి అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజు భౌతిక జీవిత సమస్యను గురించి మరింతగా వివరిస్తున్నారు. అతడు సంసారిక జీవనంలో మునిగిన గృహస్థుడిని పుట్టు పురోగతి పోలుస్తున్నాడు. పుట్టు పురుగు తన జిగురుతో గూడెను తయారు చేసుకుని అందులో తనను తాను బంధించుకుంటుంది. ఆ జిగురుతో పూర్తిగా బంధింపబడి బయటకు రాలేని పరిస్థితిని కల్పించుకుంటుంది. అలాగే భౌతిక జీవితంలోని వ్యక్తి యొక్క బంధాలు ఎంత దృఢమైనవనగా, అతడు ఈ సంసార ఆకర్షణ అనే మాయాజాలం నుండి బయటపడలేడు. అలాగే భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు. వాటి నుండి బయటపడాలి అని ఆలోచించడు. ఎందుకనగా అతడు మైదాన భోగం మరియు రుచికరమైన విందు భోజనం చాలా ముఖ్యమని భావిస్తాడు. కనుకనే అతడు ఎన్ని రకాలుగా కష్టాలను అనుభవిస్తున్నను వాటిని విడుచుటకు ఇష్టపడడు. ఈ విధముగా భౌతిక జీవితంలో దృఢంగా చిక్కుకున్న వ్యక్తి ఈ భౌతిక జీవితం నుండి బయటపడటం వలన కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి ఆలోచించడు. అతడు భౌతిక జీవితంలోని ప్రతి విధి క్లేశములకు గురవుతున్నాడు. దృఢమైన కుటుంబం అనుబంధం వలన బయటకు రాలేకపోవును. కేవలం కుటుంబం ఆకర్షణలో పడి తనకు గల కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నాడని అతడు గుర్తించలేడు. ఆత్మ సాక్షాత్కారాన్ని, నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కేవలం ఈ భౌతిక ప్రలోభంలో పడి వృధా చేసుకుంటున్నాడు. అందుకే ప్రహ్లాద్ మహారాజు తన అసుర మిత్రులకు ఇలా చెప్తున్నాడు: దయచేసి ఈ భౌతిక సుఖాల వెంట మాత్రమే పరిగెత్తే వారి సాంగత్యాన్ని విడవండి. కృష్ణ చైతన్య జీవితాన్ని గడుపుతున్న వారితో మాత్రమే సాంగత్యాన్ని చెయ్యండి అనేదే అతని ఆదేశం. అతడు తన మిత్రులతో ఇలా చెప్తున్నాడు: కృష్ణ చైతన్యం సులభంగా పొందదగినది. ఎందుకనగా కృష్ణ చైతన్యం మనకు చాలా ప్రియమైనది. కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం. అందుకే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తి దానిని మరింతగా ఆస్వాదిస్తూ భౌతిక చైతన్యాన్ని మరిచిపోగలడు. ఒకవేళ మీరు మీ ప్రియమైన ఇంటిని, కుటుంబ సభ్యులను, స్నేహితులను విడిచి దూరదేశాలలో ఉన్నట్లయితే వారిని తాత్కాలికంగా మరిచిపోయే అవకాశం కలదు. కానీ అకస్మాత్తుగా మీరు మీ ఇల్లు, స్నేహితులు జ్ఞాపకం వచ్చినట్లయితే వారిని ఎలా కలవాలనే ఆవేదన చేస్తారు. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న మా మిత్రులలో ఒకరు ఇలా చెప్పారు: చాలా కాలం క్రితం నా చిన్నపిల్లలను విడిచి నేను దూర దేశాలకు వెళ్ళిపోయాను. కానీ కొద్ది రోజుల క్రితం పెద్దవాడైన నా కుమారుడి నుండి ఉత్తరం వచ్చింది. అది చూసేసరికి ఒక్కసారిగా నాలో వాత్సల్యం పొంగి అతనికి కొంత డబ్బును పంపించాను. ఎన్నో సంవత్సరాల నుండి తన పిల్లవాడిని మర్చిపోయాను. ఈ వాత్సల్యం అప్రయత్నంగా సహజంగానే కలిగింది. అలాగే శ్రీకృష్ణుడితో మన సంబంధం కూడా ఎంత ఆధ్యాత్మికమైనదంటే, కృష్ణ చైతన్యాన్ని పాటించడానికి ఏ కొద్ది అవకాశం కలిగినా వెంటనే శ్రీకృష్ణుడితో మనకు గల సంబంధాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోగలం.
మనమందరం శ్రీకృష్ణుడితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మనం